శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మీనరాశి వారికి ఫిబ్రవరి 23 నుంచి మార్చి 1 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు మరి మీనరాశి వారికి మరి ఈ వార ప్రారంభంలో రాశి యందు శుక్రగ్రహ సంచారం కొంతవరకు జాతకుడికి ఒక రిలీఫ్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా విహారయాత్రల్లో పాల్గొనడం, బాగా ఆత్మీయులు కావలసిన వారు ఇష్టమైన వారితో కలిసి ఒక కష్టసుఖాలు ఏమన్నా ఉంటే చెప్పుకొని మరి కొంతవరకు మీ యొక్క జీవన విధానాన్ని పెంచుకునే విధంగా ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకు ఎక్కువగా విలువైనటువంటి ఆభరణాలు లభించడం, మరి అలాగే మంచి వస్త్రాలు, ఎక్కువగా శుభకార్యాల్లో పాల్గొనడం జరుగుతూ ఉంటుంది. ఒక లగ్జరీ అయిన విలాసవంతమైన జీవితాన్ని ఈ రాశిలో ఉన్నవారికి అనుభవంలోకి రావడం జరుగుతూ ఉంటుంది. మంచి ఆహారం, మంచి నివాసం ఇవన్నీ ఈ శుక్రగ్రహ అనుగ్రహంతో లభిస్తుంది. మరి శుక్రుడితో పాటు రాహుగ్రహ సంచారం ఏముందంటే శుక్రుని యొక్క సౌకర్యాల్ని ఇంకా ఎక్కువగా పెంచడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇద్దరు శుక్రరాహులు మిత్రులు అవ్వటం వల్ల చాలా వరకు ఎవరి జీవితంలో అయినా ఎవరి జాతకంలో అయినా ఈ 2 గ్రహాలు కలిసి ఉంటే వాళ్ళ జీవితంలో అన్ని సుఖాలు సౌకర్యాలు అనుభవించడం జరుగుతూ ఉంటుంది. ఒక మంచి ఖరీదైన భవంతిలో నివసిస్తారు, ఖరీదైన వాహనం ఉంటుంది, ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక లగ్జరీ లైఫ్ చూడటం జరుగుతూ ఉంటుంది. అది జీవితంలో ఒక అదృష్టం. అయితే ఆర్థిక సంబంధించిన విషయాల్లో ఎప్పుడు కూడా ఆదాయానికి మించిన ఖర్చు జరుగుతూ ఉంటుంది. ధనం కూడా అలాగే అప్పు రూపంలోనో బహుమతుల రూపంలోనో వేరే వేరే మార్గాల ద్వారా రావడం జరుగుతూ ఉంటుంది. దాన్ని వీళ్ళు ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువ పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఇది కామన్గా నడుస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ రాశి వారికి కొంతకాలం పాటు ఈ శుక్రరాహులు ఓకే, కానీ మరి ప్రస్తుతం 12వ స్థానంలో ఒక 3 గ్రహాలు సంచరిస్తున్నాయి. కామన్గా శని భగవానుడు మరి చాలా కాలంగా అక్కడే ఉంటూ తొందరలో జన్మంలోకి రాబోతున్నాడు. ఇక రవి వ్యయ సంచారం వల్ల ఏంటంటే ప్రభుత్వానికి కంపల్సరీగా కొన్ని ట్యాక్సులు పన్నులు చెల్లించవలసి ఉంటుంది. అలాగే వ్యక్తిగత ఆరోగ్యం కొరకు కానీ లేదా మీ కుటుంబంలో మీ తండ్రి గారో పెద్దవారికి అనారోగ్య సమస్య వల్ల హాస్పిటలైజ్ అవ్వడం, వారి కొరకు కొంత ధనాన్ని వెచ్చించడం, కొంత కాలాన్ని కూడా వారి దగ్గర నుండి సేవ చేయడం, ఇలాంటివి కూడా జరిగే అవకాశం ఉన్నది. ఏదైనా ప్రభుత్వ అధికారుల నుంచి కొంత వేధింపులు ఒత్తిడి కూడా జరిగే అవకాశం ఉన్నది. దాని తర్వాత బుధుడు ఏదైనా వ్యాపార ప్రారంభం కోసం ఇన్వెస్ట్ చేయడం, ముఖ్యంగా ఈ కంప్యూటర్లు సాఫ్ట్వేర్ సంబంధించిన సెల్ ఫోన్లు, పిల్లల యొక్క పుస్తకాలు, వారి యొక్క చదువు కూడా ఎక్కువ ధన వ్యయం జరుగుతూ ఉంటుంది. అంటే ఏదన్నా కూడా ఇప్పుడు అవుట్ గోయింగ్ మనీ ఈ రాశి వారి మీద ఎక్కువగా ఉన్నది. ప్రతిదీ కూడా ఎక్కువ ఖరీదుతో కూడుకున్నటువంటి సమస్యలే వస్తుంటాయి ఈ సమయంలో. అయితే ఇక కుజుడు కొంతవరకు ఈ రాశి వారికి యోగకారకుడు అవటం వల్ల ధన భాగ్యాధిపతిగా 4వ స్థాన సంచారం వక్రగమనం వల్ల ఈ సమయంలో ఏదైనా ఒక స్థిరాస్తి మీ పేరున మారడం జరుగుతూ ఉంటుంది. అంటే మీరు కొనవచ్చు, పెద్దవారి పేరుతో ఉన్నటువంటి ఆస్తి మీకు రావచ్చు, ఇతరుల ఆధీనంలో ఉన్నటువంటి భూమి మీకు స్వాధీనం కావచ్చు. ఈ విధంగా కొంత స్థిరాస్తి మీకు లభించే అవకాశం ఉంది. మరి కొంతమంది ఈ స్థిరాస్తిని విక్రయించడం కానీ దాని మీద ధనం తేవడం వల్ల, దాని మీద ఆదాయం రావడం వల్ల కొంతవరకు మీ యొక్క అవసరాలు తీర్చుకునే విధంగా కూడా ఈ గ్రహస్థితి చెప్పడం జరుగుతూ ఉంటుంది. కొంతమంది ఏదైనా మరి వాళ్ళ యొక్క నివాస స్థలాన్ని కూడా గృహం మారడం కూడా ఈ సమయంలో జరిగే సూచనలు ఉన్నాయి. ఇక గురువు మీకు 3వ స్థానంలో ఉండడం వల్ల మీరు ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా అందరికీ మంచి మార్గాన్ని చూపించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మీకు కూడా ఒక మంచి గురువు లభించడం వల్ల వారి యొక్క సలహాతో ప్రస్తుతం ఉన్నటువంటి సమస్యల నుంచి ఏదో విధంగా బయటపడి మీ యొక్క జీవితాన్ని మంచి మార్గంలో నడిపించే విధంగా ఈ గురువు యొక్క స్థితి మీకు సహకరించడం జరుగుతుంది. సాధారణంగా మరి ఈ వార ఫలాలు ఫాలో అవుతున్న వారికి గ్రహస్థితి నుంచి గ్రహాల యొక్క శుభ అశుభ ఫలితాల నుంచి మీకు అనుకూలంగా రావడానికి ఈ వారంలో వస్తుంది మహాశివరాత్రి. మరి ఆ రోజు విధి విధానంగా ప్రతి ఒక్కరూ కూడా
ఏదో పెద్ద పెద్ద క్షేత్రాల్లో ఉన్నటువంటి శివలింగాన్ని మాత్రమే దర్శించాలి అనుకోకుండా మీకు సమీపంలో ఎక్కడ ఏ రూపంలో ఉన్నా కేవలం శివాలయంలోనే కాకుండా మిగతా దేవాలయాల్లో ఉన్నటువంటి శివక్షేత్రాలు శివలింగాల్ని ఏదో ఒక విధంగా మీరు ఆ రోజులో ఎప్పుడో ఒకడు, అది మిడ్ నైట్ కానీ ఎర్లీ మార్నింగ్ కానీ మధ్యాహ్నం కానీ ఆ రోజు కంపల్సరీగా దర్శించుకోవడం మంచిది. మనకి అనుకూలంగా సావకాశంగా ఖాళీ ఉండి అందరూ పూజించుకోవడానికి అనుకూలంగా ఉంటే మీరు మారేడు పత్రి, మారేడు దళాల్ని ఎన్నో కొన్ని ఖచ్చితంగా సేకరించి మన స్వామివారి మీద అభిషేకంగా వేయడం వల్ల చాలా గొప్ప ఫలితాన్ని రావడం జరుగుతూ ఉంటుంది. ఇది ముఖ్యంగా చేసుకోవడం మంచిది. ఇంకా అది అనుకూలంగా దొరకని వాళ్ళు ఏదో ఒక ముఖ్యంగా స్వచ్ఛమైనటువంటి నీటితో అభిషేకం చేసినా పర్వాలేదు. ఏదైనా అభిషేకం చేసినప్పుడు కామన్గా ఈ ప్లాస్టిక్ కవర్లు అలా కాకుండా చక్కగా ఒక మంచి పాత్రలో మనం ఏదైతే అభిషేకం చేస్తామో ఆ ద్రవ్యాన్ని నింపి దానితో అభిషేకం చేయడం మంచిది. దాని తర్వాత మీరు ఆ రోజు విధి విధానంగా ఆ రోజంతా జాగరణ ఉన్నవాడు కానీ ఆహార విషయంలో కూడా చాలా సాత్వికంగా ఆహారం తీసుకోవడం వల్ల శివుని యొక్క అనుగ్రహానికి పాల్గొంటారు. అదే రోజు శివరాత్రి రోజు ఒక అద్భుతమైనటువంటి రెమెడీ మనకి ఈ నాడీ గ్రంథాల్లో రాయడం జరిగింది. శివరాత్రి రోజు గోవుకి కూడా మీరు ఏదో విధంగా నమస్కరించి గోవుకి ఆహారంగా ఒక క్యారెట్ కానీ లేదంటే గోధుమలతో తయారు చేసినటువంటి స్వీటు హల్వా కానీ రవ్వ లడ్డు కానీ అంటే డైరెక్ట్గా నానబెట్టిన గోధుమలు కానీ ఆవుకి పెట్టడం వల్ల గోశాలలో ప్రశాంతంగా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మరి ఈ శివనామ స్మరణ గోశాలలో చేయడం వల్ల అపూర్వమైనటువంటి ధనయోగం జాతకులకి లభించే అవకాశం ఉంది. బట్ ఏదైనా సంవత్సరంలో ఒకరోజు వచ్చే ఈ శివరాత్రి రోజు మీరు విధి విధానంగా చక్కగా నియమంగా పవిత్రంగా శివుని ఆరాధన చేయడం వల్ల శివనామ స్మరణ చేయడం వల్ల అవకాశం ఉంటే వృద్ధులకి పేదవారికి ఏదో విధంగా సహాయం చేయడం కానీ మరి ఏదైనా బాగా నడవలేని స్థితిలో ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి మీరు దగ్గరుండి సహకరించి ఆ స్వామిని దర్శించే విధంగా వాళ్ళకి సహాయపడినా కూడా చాలా గొప్ప పుణ్యాన్ని లభిస్తుంది. ముఖ్యంగా నవగ్రహాలన్నీ కూడా శివుని యొక్క ఆధీనంలో ఉంటుంది కాబట్టి నమ్మని వాళ్ళకి నో ప్రాబ్లం. ఎవరైతే శాస్త్రాన్ని నమ్ముతారో గ్రహాల్ని విశ్వసిస్తారో వారు ఈ శివరాత్రి రోజు చక్కగా స్వామిని దర్శించడం వల్ల చాలా చక్కని ఫలితాన్ని మీరు పొందే అవకాశం ఉంటుంది. స్వస్తి.